విశాఖపట్నం కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను ఎన్నికల ముందు బయటపెట్టే ధోరణిలోని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అక్రమంగా అరెస్టు చేశారు. ఎప్పుడు ప్రజల కోసం పోరాట చేసేవారిని బీజేపీ ప్రభుత్వం అణచివేసేలా చేస్తోంది అని తెలుగు సేన పార్టీ జాతీయ అధ్యక్షులు సత్యారెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఓటమి చూడాల్సి వస్తుంది అనే బాధతో ఇలాంటి గతుకాలకు పాల్పడుతున్నారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయంపైన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు వినతి పత్రాన్ని ఇచ్చి ప్రజాస్వామ్యం రక్షించాలని మీడియా ముఖంగా ఈ అరెస్టును ఖండిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ కోసం మేము గద్దరన్న కోరిక మేరకు తీసిన చిత్రం ఉక్కు సత్యాగ్రహంతో ఈ ప్రాంతంలో ఉద్యమం చేశాం. ఇప్పుడు కూడా మా పార్టీ పెద్ద ఎత్తున నిరసన తెలపాలి అని ఉన్నా మేము చట్టాన్ని చుట్టంలా చేసుకునేలా కాకుండా ఎన్నికల నియమావళి పాటిస్తూ ప్రజలు ఈ విషయంపైన తెలియజేసి అధికారంను సొంతంగా చేసుకునే బీజేపీకు బుద్ధి చెప్పి ఇండియా కూటమికి ఇక్కడ తెలుగు సేన పార్టీకి మద్దతునివ్వాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఈ సమావేశంలో పలు పదాధికారులు, తెలుగు సేన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసినందుకు నిరసనగా తెలుగు సేన పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడిగా సత్యారెడ్డి అయిన నేను ఆ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ విశాఖపట్నంలోని అంబేద్కర్ గారి విగ్రహానికి విజ్ఞాపన పత్రం సమర్పించి ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిందిగా, అరవింద్ కేజ్రీవాల్ ని వెంటనే విడుదల చేయవలసిందిగా కోరుచూ ప్రజాస్వామ్య పరిరక్షణకై తెలుగు సేన పార్టీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తుందని, ఇండియా కూటమి సివిక్స్ కమిటీ కూడా దీనికోసం పోరాటంకి ముందుకు రావాలని పిలుపునిస్తూ ఈ నెల చివరిలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగు సేన పార్టీ మహిళా తల్లులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలుగు సేన.